అమ్మాయి నేను చూస్తావు గానీ రికర్షన్ గురించి చెప్తా వినబయ్యా, ఉపయోగపడద్ది. రికర్షన్ ఒక ఫంక్షన్ లోపల మళ్ళీ సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తే దాన్నే రికర్షన్ అంటాం అనమాట. ఈ ఇమేజ్ లో ఫంక్షన్ 1 అనే నేమ్ తో ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. దీన్నే రికర్షన్ అంటాం. ఈ రికర్షన్ ని యూజ్ చేస్తున్నప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేస్ కేస్ అనేది రాయాలి. బేస్ కేస్ అంటే ఆ ఫంక్షన్ నుండి టర్మినేట్ అవడానికి కండిషన్ అనమాట. అర్థం కాలేదా? ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఈ కోడ్ అనేది మనం ఏదైనా నంబర్ ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ ని ప్రింట్ చేస్తుంది యూజింగ్ రికర్షన్ అప్రోచ్. ఇక్కడ n = 1 అనేది బేస్ కేస్. మనం 5 అనే వాల్యూకి ఫ్యాక్టోరియల్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నాం. సో n = 5. ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టైం 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 3 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అండ్ 2 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. n వాల్యూ 1 అయ్యేంత వరకు ఈ ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఉంటుంది. n = 1 అయ్యాక ఫంక్షన్ నుండి రిటర్న్ అయ్యి 5 ఫ్యాక్టోరియల్ 120 అనేది ప్రింట్ చేస్తుంది. ఈ రికర్షన్ అనేది బిగినర్స్ కి కొద్దిగా టఫ్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి, ఐడియా వచ్చేస్తుంది. అండ్ పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.